నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ ఇంటర్ ఎగ్జామ్స్ మొదలైనాయి. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశారు ఇంటర్. ఎలా అనిపిస్తుంది అడుగుదాం. రోజు పేరు ప్రణయ్. ఓకే, ఎలా అనిపిస్తుంది ఎగ్జామ్? బాగా మంచిగా ఉంది, ఈజీగా ఉంది పేపర్. ఇదే ఉందా? ఎలా ఇంటర్ ఎగ్జామ్ అనేది ఎలా అనిపిస్తుంది రాయడం? బాగా స్టిక్ అనిపిస్తుంది. స్కూల్ 10th ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? స్టిక్ 10th కొద్ది రోజు బాగా స్టిక్ ఉందా? రాసిన మంచిగా. సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. చెప్పు, ఎలా అనిపిస్తుంది ఎగ్జామ్? బాగుంది. మనం కొంచెం లూజ్ ఇచ్చి పెడితే బాగుంది. లూజ్ ఇచ్చి పెట్టాలా? ఓకే, భారీ స్ట్రిక్ట్ ఉంది కొంచెం. చెప్పు, ఎలా అనిపిస్తుంది? నా పేరు హర్షవర్ధన్ రెడ్డి. సెంటర్ మొత్తం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. కొంచెం లూజ్ ఇచ్చి పెడితే మంచిగా ఉంటది. పేపర్ అయితే ఈజీగా వచ్చింది. సాంస్క్రిట్ పేపర్ లూజ్ ఎట్లా ఇచ్చి పెడుతుంది? లైట్ లూజ్ ఇచ్చి పెడితే ఏం కాదన్న. ఓకే, అట్లా లూజ్ ఇచ్చి పెడితే కొంచెం రాసుకునే వాళ్ళు కొంచెం రాసుకుంటారు. అట్లా అట్లా ఏరు కదా, రూల్ ప్రకారం అట్లా ఏది కదా. ఇక అట్లా అయితే ఏం కాదు. ఈ రూల్ అంటే ఇక అన్ని రూల్స్ పెడతారు అన్న. ఓకే, ఇక కొత్త గవర్నమెంట్ వచ్చింది, స్ట్రిక్ట్ పెట్టింది. బ్రో మీ పేరు చెప్పండి. రాహుల్. ఎట్లా అనిపిస్తుంది ఎగ్జామ్? ఇంటర్ ఎగ్జామ్ ఫస్ట్ టైం రాశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? కొత్త కాబట్టి కొంచెం భయం ఉండే ముందు. ఓకే, రాసిన తర్వాత రియలైజ్ అయిన ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి. సెకండ్ ఎగ్జామ్ వెళ్ళి థర్డ్ ఎగ్జామ్ రికవర్ చేసుకుంటాం స్టడీ కాబట్టి. ఫస్ట్ ఎగ్జామ్ అంటే భయం ఉండే ఫస్ట్. 10th ఎగ్జామ్ అంటే అంత భయం లేకుండే. సార్లు అందరు కొంచెం చెప్పేది అలా కొంచెం 10th అంటే 10th. ఇక ఇప్పుడు ఇంటర్కి వచ్చినా కాబట్టి కొంచెం స్ట్రిక్ట్ ఉంటది. మళ్ళీ కరీంనగర్ ఎగ్జామ్స్ ఉంటాయి, బాగా స్ట్రిక్ట్ అని చెప్పి సార్లు మెడ దింపితే చంపుతారు అని చెప్పిళ్ళు. అవి నిజంగానే గట్లనే ఉన్నది. కొంచెం యూజ్ చేసి పెడితే కొంచెం ఇంకా కొంచెం గట్టి మంచిగా ఉంటాయి కానీ అంత ఏం లేదు. కానీ మంచి జరిగిన ఎగ్జామ్ స్కూల్ లైఫ్ కు ఈ లైఫ్ కి ఎట్లుంది? ఇంటర్ ఎగ్జామ్స్ కు స్కూల్ ఎగ్జామ్స్ అంటే ఇక వితౌట్ నాలెడ్జ్ రాస్తారు. వీడికి వచ్చిన తర్వాత ఎంతో కొంత బాగానే నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది పక్కా, గ్యారంటీ. ఓకే, ఇక అంతే. ఇక లేదు పక్కా. ఓకే బ్రో, నువ్వు చెప్పు. అంతే సేమ్. ఫస్ట్ భయం ఉండే, తర్వాత ఇక్కడికి వచ్చినాక పేపర్ ఇచ్చారు, అట్లే రాసినాం. స్ట్రిక్టే ఉంది సార్లు చెప్పినట్టు, అంతే. ఇక అంటే ఎట్లా స్ట్రిక్ట్ ఉండాలా, ఎలా ఉండాలి? జర్ర లూజ్ ఉండాలి, అటు ఇటు తిప్పనిస్తారు, మొత్తం స్ట్రిక్ట్ చేస్తారు. అంతే. ఇక నార్మల్ ఉండాలి. నార్మల్ ఉండాలి ఎగ్జామ్ అంటే. ఇక సార్ ఇంకా కొంచెం లాస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేసి సపోర్ట్ రాకుండా రాసుకోవాలంటే అది జరగాలి. అట్లా రాసుకుంటే కొంచెం పాస్ ఫెయిల్ అయ్యే వాళ్ళు పాస్ అవుతారు. ఇక ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, పాస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, అందరు పాస్ కావాలి. ఇక అందరు అట్లా ఉండరు కదా, మొత్తం క్లెవర్లు అయితే ఉండరు, డల్లర్లు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇంకా అర్థం చేసుకొని కొంచెం సార్లు వాళ్ళకి ఎంతో కొంత ఆడితే ఒక 2 గంటలు చూడాలి. ఇంకా ఏం అతలే అన్నప్పుడు పక్కన దాంట్లో చూసి ఎరన్నా ఒక అర్ధగంట తీసి పెట్టాలి. కొంచెం ప్రాబ్లం వల్ల రావాలి సార్. కొంచెం ప్రాబ్లం వల్ల ఎగ్జామ్ రాయాలి. లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్ లో వస్తారు. ఆ ప్రాబ్లం వాళ్ళు ఫీల్ అవుతారు. ఎట్లా అవుతున్నారు వాళ్ళకి కొద్దిగా లూజ్ మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా లూజ్ తీసి పెట్టాలి. నా పక్కకున్న కూర్చున్నాడు ఆయన, ఏమే రాయలేదు, నేను చూపితే రాయలేదు. బ్రో నీ పేరు? ఆరు మణి కట్ట. కొంచెం భయపడుతున్నట్టు ఉన్నావు, ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినట్టున్నావు, ఎలా అనిపిస్తుంది? భయంగానే ఉంది కొంచెం. కాలేజీలో మాత్రం ఘోరంగా చెప్పారు, ఘోరంగా చెక్కు ఉంటుంది, తలగా చెప్పని రాదని చెప్పారు. కానీ కొంచెం లూజే ఉన్నది. అట్లా ఉండాలి. ఇంకా కొంచెం మరీ అంత హార్డ్ ఉండకుండా కొంచెం లూజ్ ఉండాలి. ఎందుకంటే లూజర్లు ఉంటారు కదా, అంత టాపర్లే కాదు కదా. టాపర్లు కన్నప్పుడు చదువుకుని వస్తారు, వాళ్ళు ఏదో రాసుకుంటారు. ఆ టాపర్లు పక్కన చూపెట్టారు కొంచెం రాసే అంత ఏదో అట్లా కొంచెం పాస్ ఏముందాం. అట్లా సైన్స్ లో కూడా కాదు, మ్యాథ్స్ అందరు హార్డ్ ఉంటుంది. అట్లా బార్డర్ పాస్ అయినా కావాలి. మరీ హార్డ్ పేపర్ అంటే గవర్నమెంట్ పేపర్. ఇక పేపర్ అంటే వదిలిపెట్టు, అది మనది, అది గవర్నమెంట్ కాబట్టి వచ్చినాక పేపర్ క్వశ్చన్ విషయం భయం అయింది ఫస్ట్. అది ఫియర్ అయితే ఫస్ట్. ఆ ఫియర్ పోవాలని పక్కన చూపెట్టాలి. పక్కన చూపిస్తే ఫియర్ పోతుంది అంట. కొంచెం పాస్ ఏమని చూపిస్తే సరిపోతుంది. అంత టాప్ ఏం కాదు మాకు. 70 అవుతుంది మాకు. జస్ట్ అట్లా ఓ 50, 40, 25 సార్ మాకు పాస్ అయ్యమని. జస్ట్ స్కూల్లో ఎలా ఉంది ఎగ్జామ్? ఇంటర్ ఎలా ఉంది ఎగ్జామ్? స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి కొంచెం లూజ్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాయి. స్కూల్లో కూడా చెప్పారు, మస్తు చెప్పారు, తలగా ఇప్పుడు కెమెరాలు ఉంటాయి, అవి ఉంటాయి అని చెప్పారు. కానీ అక్కడ అంత లేదనుకో, గవర్నమెంట్ తీసిపెట్టారు. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ స్ట్రిక్ట్. ఫస్ట్ టైం రాసిన భయం అనిపించిందా? రేపటి కొంచెం ఫ్రీ ఉంటుంది, కొంచెం ఫ్రీ ఉంటుంది అనుకో. కొంచెం ఇప్పుడంతా భయం అయితే లేదు, రేపు కొంచెం ఫ్రీ ఉంటుంది. ఓకే బ్రో, నీ పేరు? సూర్య బ్రో. సూర్య ఎక్కడ మీది? ఎక్కడ? కరీంనగర్ బ్రో. ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా అంటే స్ట్రిక్ట్ అంటే మరీ బాగుంది. తలగా కూడా తిప్పనిస్తలేడు డైరెక్ట్. కనీసం పాస్ అన్నామందాం ఎట్లా బ్రో? మేము ఫస్ట్ ఇయర్ ఇప్పుడిప్పుడే వచ్చినాం, 10th అయిపోయి. ఎంఏ గురించి ఎట్లా ఆలోచించాం బ్రో? సెకండ్ ఇయర్ వాళ్ళకంటే ఇసిపెట్టు. ఫస్ట్ ఏం తెలియదు చక్కగా, ఏదో అట్లా రాసినాం, పాస్ ఏమన్నాం. భయం అయితే ఏం లేదు బ్రో. ఫస్ట్ లేదు, నాకైతే ఏం లేదు భయం. ఫస్ట్ ఏ కాలేజ్ ఆ కాలేజ్ పెడితే బాగుంటుందా? ఏ కాలేజ్ ఆ కాలేజ్ అని అంటే గవర్నమెంట్ కూడా పెడితే పడే ఛాన్సెస్ ఉంటే ఇంకా బాగుండు. బ్రో నీ పేరు? జీ సాయి.
ఎగ్జామ్ ఎలా రాసినావు మరి? బాగానే రాసిన ఫస్ట్ టైం రాసినావు, ఎలా అనిపించింది ఇంటర్ ఎగ్జామ్? ఫస్ట్ భయం అనిపించింది, తర్వాత బాగానే అనిపించిందా? ఎన్ని మార్క్స్ వస్తాయి మరి నీకు? 80 వస్తాయి. 80 వస్తాయి. ఎంతకి 80 వస్తాయి? 100 అందరికి 80 వస్తాయి. మొత్తం బొరాన్ షర్ట్లు వేసిన మరి 80 వస్తాయి ఖచ్చితంగా. బొరాన్ ఉంటది మరి. బొరాన్ ఉంటుంది, వేరే ఉంటుంది. భయం అనిపించిందా ఫస్ట్ రాసినప్పుడు? భయం అనిపించింది. రేపు నుండి ఫ్రీ అవుతావు. సెంటర్ ఎలా ఉంది మరి? సెంటర్ బాగానే ఉన్నది. బ్రో పేరు? ఈశ్వర్. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? మన బొట్టు అయితే పెట్టుకున్నావు, నాకు తెలిసి డీసెంట్ గా ఉన్నావు, మంచిగా రాసినావు అనుకుంటున్నావు. ఎట్లా అనిపించింది ఫస్ట్ ఎగ్జామ్? ఫస్ట్ ఎగ్జామ్ బాగానే ఉంది, పక్కన అమ్మాయి పడ్డది. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు కొద్దిగా భయం అయింది, తర్వాతకి వెళ్ళి ఫ్రీ అయినా మంచిగా ఎగ్జామ్ రాసిన. 100 కు ఒక 60+ అరౌండ్ వస్తాయి మార్క్స్. ఓకే. క్యాంపస్ మాత్రం బాగుంది, అద్దాల మెడల్ ఎక్కువ ఉంది. బయట నుంచి చూస్తే మాత్రం భయం అయింది. మా కాలేజ్ లో కూడా మస్తు మంది చెప్పారు అద్దాల మెడ ఉంటది, జాగ్రత్త, ఇన్విజిలేటర్ టైట్ వస్తారు, స్క్వాడ్ ఉంటది, CCTV లో 24 hours చూస్తూ ఉంటారు, మంచిగా రండి అని చెప్పారు. మేము వచ్చేసరికి కూడా బయట నుంచి చూస్తే చాలా భయం అయింది. ఇక లోపల పోయి చూసేసరికి రూమ్ చిన్నగా ఉంది, మంచిగా రాసినాం ఎగ్జామ్. భయం అయితే ఏం లేదు. ఈ ఎగ్జామ్ అని కాదు, ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా మంచిగా రాస్తాము. అంటే ఇది ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం భయపడ్డావు, రేపు నుంచి ఫ్రీ ఉంటుంది. రేపటి నుంచి మాత్రం మొత్తం ఇక ఫ్రీ. ఎల్లుండి ఎగ్జామ్ ఇంగ్లీష్ ఉంది. ఓకే. ఇంగ్లీష్ లో అయితే మనం ఎట్లైనా బోరాం పాస్ అయిపోతాం, అంటే భయం ఏం లేదు. ఈ ఎగ్జామ్స్ అన్ని మ్యాథ్స్ తో మ్యాథ్స్ అప్పుడు మ్యాథ్స్ బి అప్పుడు CC వాళ్ళకి ఎగ్జామ్ ఉండదు. ఓకే. అప్పుడు కొద్దిగా మేము ఏదో ఇక కాలేజ్ లో చదువుకొని వస్తేనే ఇక్కడ పాస్ అవుతాం, లేకపోతే కష్టం. ఇక ఓకే. ఈసారి మ్యాథ్స్ బి పేపర్ హార్డ్ వస్తుందని చెప్పారు. ఓకే. ఎట్లా వస్తుందో చూసేదాకా మనకు తెలియదు పేపర్. మీకు ఏది బాగుంది? స్కూల్ లైఫ్ బాగుందా, ఇంటర్ ఎగ్జామ్స్, స్కూల్ ఎగ్జామ్స్ ఏది బాగుంది? స్కూల్ లైఫ్ బాగుందన్న. కాలేజ్ మొత్తం చదివి కష్టం అయిపోతుంది. స్కూల్ లైఫ్ ఎట్లా అంటే అందరితో ఫ్రీ ఉంటాం, కంబైన్ స్టడీస్ ఉంటాయి, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటాం, క్లోజ్ గా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఎవరు తెలుసు అన్న, మాదైతే మొత్తం బాయ్స్ హాస్టల్, అమ్మాయిలు మాత్రం చూడలేము. ఏదో ఇక్కడనే బయటకు వచ్చినప్పుడు ఫ్రీగా చూడడం అంతే. అదే కొద్దిగా ఎగ్జామ్ టైట్ నడిచింది అలా. ఇక మంచి ఎగ్జామ్, ఎవరైనా లూజ్ వస్తే బాగుండు. మ్యాథ్స్ బి రోజు బాగా లూజ్ వస్తే బాగుండు.